తలుపుతోట కంగపడుకో చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కోళ్ళ కడల్లో కోరుకున్నది పూల పక్కల్లో వాలుకున్నది సై సై అంటూ సవాల్ కొట్టి సంతు చూడాలా పై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కలిసి పదే పదే మెనవేశా బిడియం హఠాత్తుగా వదిలేశా ఒడిలో భలే సుఖం చవి చూసా ఓహో సలసై సులసలందుకుని తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కిటుకు లాగి లాగి అది మేషా తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కోళ్ళ కడల్లో కోరుకున్నది పూల పక్కల్లో వాలుకున్నది సై సై అంటూ సవాల్ కొట్టి సంతు చూడాలా పై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా పద్దెనిమితో పద్దెనిమితో ఉన్నారండి ఏం చేస్తున్నాడు?
ఏం చెప్తున్నావు సార్? వలసగా ఉన్నాం కాబట్టి ఆత్మహత్యం కలిసి తహతహరాలతో వచ్చాం. ఏదైనా ఉద్యోగం ఎవరిస్తారా పోనీ వ్యాపారం వ్యాపారం పెట్టుబడి కావాలి. ఏం చేస్తున్నారా? ఫోన్ చేస్తున్నాను. ఆహార సమస్య ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాను. ఒరే కాదు అలా ఉన్నారా? ఎలా ఉన్నాను? నువ్వు ఏదో కాస్తున్నావు. అలా ఏంటి నువ్వు అనాలని అంటున్నావు అంటే నాకు కొన్ని అభిప్రాయాలు అదే సరోజును తీసుకురావడం విషయంలో పట్టణం గురించి కొన్ని అవకాశాలు వేట భాషలో ఆహార సృష్టిస్తారు. ఇప్పుడే నేను అందరితో పేరు వస్తాను. అది కాదు నువ్వేమి ఈ విషయంలో నాన్నగారితో మాట్లాడుతూ నాన్నగారు అలా కాదురా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. అది కాదు ఏమైనా సరే ఎక్కడో మన ఇద్దరు ఫ్రెండ్స్లే కదా. పెళ్లి విషయంలో పరాయవాడు అయినా సత్నాలు కానుకలు వాళ్ళు మా చూసే కదా మేము సర్దుబాటు చేసుకుంటాం కానీ కూడా ఎక్కడికి వెళ్ళారు బయటికి వెళ్ళారు. నేను అన్నగారితో ఒక మాట చెప్పి నువ్వు నా సొంత స్నేహితుడు అంటే నా తమ్ముడితో సమానం. ఆయనతో వచ్చి ఈ విషయం గురించి మాట్లాడలేదు. సరే మైక్ ఎత్తరంగా మైక్ మైక్ సెంటర్ మైక్ లేవు ఇంకా అదే ఏం జరిగిందన్నా? పచ్చి దొంగ రామనాథం మంచిగా ఆదరిస్తే ఎంత కొనపడ్డా. ఏం జరిగింది? దొంగ హర్షుడు ఏం చేస్తామన్నారు? ఏం చేయలేదు? ఏం జరిగింది? ఇది ఎవరిదే? ఎలా వచ్చింది? అవును ఎవరు నీకు ఎలా వచ్చింది చెప్పు. ఎవరిది నీకు ఎలా వచ్చింది? చెప్పే విషయం కాదు. చేసిన మాత్రం మాట్లాడుకోవచ్చు. అలా అసలు ఈ ఉంగరం ఎలా వచ్చింది? మీరు అన్ని సస్యగా పంపించు. ఈ ఉంగరం ఎలా వచ్చింది? నేను చెప్తాను కదా. చెప్పు. ఇది నా ప్రియురాలు ప్రేమగా ఇచ్చింది. ప్రియురాలా? ఎవరు? ఎవరు ప్రియురాలు? చెప్పించాలని చూస్తున్నావా? ఎవరు? నీ ప్రియురాలు నా ఉంగరం చెప్పు. ఎవరు ప్రియురాలు? సరోజ. సరోజ యథార్థం చెప్పేలాగా ఊపిరాలు ఉండదు. యథార్థ గీతా బాబులు మానవ గౌరవం మంటగలిసి వెయ్యిల్లో అన్వేషిస్తున్న అర్థానికి బుద్ధి చెప్పుకోలేక ఆ ప్రయోజకులా ప్రవర్తించావు. గాయపడ్డ హృదయం కరకు కట్టున్న మాట మర్చిపోతావు. ఆకలి మంట అవినీతికి దారి తీస్తుంది. ఎంత ఆకలి మంట అయితే మాత్రం ఎంత అవినీత. నానా నా భార్య పడివాడు మరికి ఎంత దళితుల్లో ఉన్నా ఎంత కటికి దళితులు పెట్టుకున్నా నా భార్య అటువంటి పని చేసి నా భార్య అటువంటి పని చేయదు. నా సరోజా పని పరిసరాలు ఈ పెళ్లితో వారికి నా భార్య అటువంటి తప్పు అయితే అటువంటి తప్పు అయితే ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి కల్మషం ఉన్న మనుషులు ఎందుకీ తెలియదు. నాకు తెలుసు కదా నా భార్య పద్ధతి కాదు పూజ్యురాలు పూజ్యురాలు పూజ్యురాలు.